ప్రభాస్ గారు ఫోన్ వచ్చింది, డలీ ఫిలిం హిట్ అంటున్నారు. కరుణాకర్ గారు హాయ్ సార్. హాయ్ సార్ అసలు వెరీ హ్యాపీ ఈ ఇంటర్వ్యూ చేయడానికి. ఎందుకంటే డార్లింగ్ అనే సినిమా చాలామందికి ఇష్టమైన సినిమా. చాలామంది అంటే చూసిన వాళ్ళందరికీ ఎస్పెషల్లీ మా ఏజ్ గ్రూప్లో వాళ్ళకి చాలా ఇష్టమైన సినిమా సార్. అది చాలా మంచి మెమరీస్ ఉన్నాయి సూపర్ డార్లింగ్ అంటేనే. అసలు తలుచుకుంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది సమ్మర్ హాలిడేస్. బికాస్ సినిమా రిలీజ్ అయింది కూడా April 23rd. అండ్ సినిమాలో వైబ్ కూడా సమ్మర్ హాలిడేస్ వైబ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఇల్లు పండగ వాతావరణం ఉంటుంది, ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది సినిమా అంతా. సో తలుచుకుంటేనే ఒక స్మైల్ వచ్చే సినిమా డార్లింగ్. అండ్ 16 years అయింది, రిలీజ్ కూడా అవుతుంది. సో ఇంతకంటే బెటర్ టైం దొరకలేదు మిమ్మల్ని పట్టుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంలో తెలుగు ఆడియన్స్ని, ప్రభాస్ గారి ఆడియన్స్ని చూడడం అనేది నాకు చాలా సంతోషం. యా, సో వెనక్కి వెళ్దాము. మెమరీసే ఇదేదో పెద్ద ఆర్ట్ డిసెక్షన్ డైరెక్షన్ రైటింగ్ అలా కాకుండా మెమరీస్ గుర్తు చేసుకుందాం. ఓకే, ఉల్లాసంగా ఉత్సాహంగా అనే సినిమా రిలీజ్ అయింది. అవును, అదేంటంటే అది ఇట్స్ అ ప్యూర్ కరుణాకరన్ బ్లాక్ బస్టర్. ఏవన్నా వేరే సినిమాల్లో స్టార్ బ్యాకింగ్ అది ఇది ఉంటుంది, ఇందులో యాక్టింగ్ కాంట్రిబ్యూషన్ అంతా బాగుంది. బట్ ప్యూర్ రైటింగ్ వల్ల నిలబడిన సినిమా ఉల్లాసంగా ఉత్సాహంగా. ఇట్స్ అ ప్రాపర్ కమ్బ్యాక్ ఫర్ యూ. సూపర్గా ప్రూవ్ చేసుకున్నారు. పెద్ద హిట్ అయింది, ఆల్మోస్ట్ 100 days ఆడింది హైదరాబాద్ చాలా చోట్ల. నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అనిపించుంటుంది కదా. సో ఉల్లాసంగా ఉత్సాహంగా అయిపోయాక ఏంటి మీ స్టేట్ ఆఫ్ మైండ్? డార్లింగ్ మొదలే ముందు యాక్చువల్లీ ఎప్పటి నుంచో నాకు ప్రభాస్తో చేయాలని చాలా కోరిక. బికాస్ బిగ్ హీరో మై చాలా ఇష్టం, వాళ్ళతో లవ్ స్టోరీ చేయాలని చాలా ఇష్టం. అన్నయ్య ఫిల్మ్ చేశాను, వెంకటేష్ బాబు లవ్ స్టోరీ అంటే పవన్ కళ్యాణ్ గారిని అన్నయ్య అంటారు. సో అల్లు అర్జున్ లవ్ స్టోరీ తీసిన తర్వాత నాకు ప్రభాస్తో చేయాలని చాలా. సో ఈ ఉల్లాసంగా హిట్ అయిన తర్వాత ఐఎమ్ ట్రైయింగ్ టు మీట్ ప్రభాస్ గారు. ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్, అది నాకు ఇంకా సర్ప్రైజింగ్. సో ఎలా అన్నప్పుడు నాకు తెలియదు, మీకు క్యూట్ లవ్ స్టోరీ కావాలి అన్నారు. సో అదే ఎగ్జైట్మెంట్ నాకు ఫస్ట్ మీటింగ్లో. సో ఒక హమ్తుమ్ లాగా చేద్దామా అని ఫస్ట్ అడిగాను, అది మీ ఇష్టం అన్నప్పుడు ఆయన అన్నారా మీరు అన్నారా? నేను అన్నాను హమ్తుమ్ లాగా ఒక కలర్ఫుల్ లవ్ స్టోరీ చేద్దాం అన్నప్పుడు మీ ఇష్టం అన్నారు. సో నాకు ఎప్పటి నుంచో ఆ స్విట్జర్లాండ్ బ్యాక్డ్రాప్లో ఆ మంచి మ్యూజిక్తో ఒక ఛాలెంజ్ ఎప్పటి నుంచో అసిస్టెంట్ డైరెక్టర్ టైంలో నుంచి. సో ఎలా చేద్దాం ఒక ఫీలింగ్ అప్పుడు నాకు ఒక మై మ్యాక్సిమం తొలి ప్రేమ కానీ మై సూపర్ హిట్ మూవీస్లో ఈ రియల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, సమ్ రియల్ ఇన్సిడెంట్స్. సో అలా ఉన్నప్పుడు ఇది నేను మా ఊర్లో ఒక డాక్టర్స్ ఉన్నారు, నేను చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ డాక్టర్, వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ లవ్ మ్యారేజ్ మా ఊరికి వచ్చారు. అప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఇయర్కి ఒకసారి కలుస్తారు ఆల్ డాక్టర్స్, ఊటీలో కొడైకానల్లో. స్టిల్ లాస్ట్ టైం కూడా ఆస్ట్రేలియాలో కలిసారు మీటింగ్. అది ఎట్లా అంటే వాళ్ళతో ఒకసారి నేను వెళ్ళాను, నేను పిల్లలుగా భావిస్తారు మమ్మల్ని, నన్ను పర్టికులర్గా. సో నన్ను ఊటీకి తీసుకెళ్లారు. ఊటీకి తీసుకెళ్తే ఒక ఫ్రెండ్ ఇల్లు అక్కడ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అన్నీ ఒక 10 days వాళ్ళతో ఉంటే అది నాకు ఎంత కలర్ఫుల్. సమ్ టైమ్స్ 3 yearsకి ఒకసారి కలుస్తారు. సో అక్కడ వెళ్ళాను, ఒక బ్యూటిఫుల్గా అక్కడ పిల్లలు పెద్ద 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 పిల్లలుగా ఉంటారు. సడన్ మీటింగ్లో టీనేజ్ పిల్లలు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అన్నీ ఒక పండగలాగా నాకు అనిపించింది. ఒక 10 days ఊటీకి వెళ్ళాను అది అప్పుడు. సో ఇది పెట్టుకొని ఒక లవ్ స్టోరీ. ఏ ఇయర్లో జరిగింది ఇది మీరు వెళ్ళడం ఊటీకి? ఇది నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చాలా సంవత్సరాల ముందు. ఓకే, ఈవెన్ వద్దు సరోజ కామెడీ ఉంది కదా, అది నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చెన్నైలో కేకే నగర్లో జరిగింది. అది 15 years తర్వాత అది రాసుకున్నది మా ఇంట్లో ఫేమస్. ఏదైనా ఎక్కువ మాట్లాడితే వద్దు సరోజ అంటారు. ఓకే ఓకే. సో ఇంట్లో కూడా అలాగే మాట్లాడుకుందాం సమ్ ఇన్సిడెంట్స్ పెట్టి. అలాగే సమ్ ఇన్సిడెంట్స్
ఫిల్మ్ అన్ని ఫిల్మ్లు ఉంటాయి. అది తొలి ప్రేమలో కూడా తొలి చెప్పారు. సిస్టర్ ఎపిసోడ్ కూడా ఉంది, అది జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది. మంచులో ఒక అమ్మాయి పొగలో నడుచుకుంటూ అది గుడిలో అన్నయ్య సిస్టర్ కాంబినేషన్ లో వచ్చిన రైట్ బట్టతల అల్లుడు, అదన్నీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ మాక్సిమం. సో ఈ బ్యాక్ డ్రాప్ ఇది అలా నేను ఊటీకి వెళ్ళినప్పుడు వాళ్ళు కలిసి ఒక 5-10 days ఉన్నాను. సో దీని లోపల ఒక లవ్ స్టోరీ చేస్తే ఎలా ఉంటుంది అని నాకు ఐడియా ఉంది. ఫస్ట్ అయిన తర్వాత ఇది డిస్కషన్ చేసాం అన్నప్పుడు నేను నా అసిస్టెంట్ డైరెక్టర్తో డిస్కస్ చేసినప్పుడు, సార్ బాగుంది సార్, ఇది చేద్దాం సార్. ఒక్క డౌట్ ఇక్కడ, ఈ ఇన్సిడెంట్ 15 నెలల ముందే ఎప్పుడో జరిగిపోయింది. అవును, ప్రభాస్ గారు వచ్చి ఒక క్యూట్ లవ్ స్టోరీ చేద్దాం అన్నప్పుడు ఈ బ్యాక్ డ్రాప్ గుర్తొచ్చిందా మీకు? అవును డిస్కషన్. ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు చేసిన స్క్రిప్ట్ లో కూడా ఆ టైంలో జరిగిన ఒక ఇన్సిడెంట్స్, రియల్ ఇన్సిడెంట్ పట్టుకుని ఇప్పుడు చేసిన లవ్ స్టోరీ కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం గణేష్ తో. అది కూడా రియల్ ఇన్సిడెంట్. చాలా హ్యాపీగా ఒక మూమెంట్ అది. సూపర్. సో అలాగే నేను ఈ ఇన్సిడెంట్స్ ని పట్టుకొని కొంచెం క్యూట్ గా సీన్స్ చేసుకొని సరే ఫస్ట్ మీటింగ్ లో ఐడియా చెప్పాను ప్రభాస్ గారికి. ఎలా చెప్పారు ఐడియా? అంటే ఇలా ఉంది, ఇలా ఫ్యామిలీస్ ఉంది, సో యువర్ ఫాదర్స్ ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు మీకు అక్కడ ఆఫ్టర్ లాంగ్ డేస్ మీకు చిన్నప్పుడు చాలా పరిచయం, 10 years అయింది మీట్ కలవట్లేదు, మళ్ళీ కలుస్తున్నారు, అప్పుడు మీట్ చేస్తున్నారు, అక్కడ మీకు ప్రేమ పుట్టింది, అక్కడ ఒక చిన్న చాలా బాగుంది అన్నారు. ఓకే గుడ్ ఐడియాస్ గుడ్ అన్నప్పుడు సమ్ ఇన్సిడెంట్స్తో దానికి నేను ఏం చేయబోతున్నానంటే, ఇలా ఉన్న వాడికి ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది, అది ఒక పెద్ద రౌడీ బాస్, పెద్ద డాన్ కూతురు అమ్మాయి అన్నప్పుడు మీరు అవాయిడ్ చేయకుండా ఒక అబద్ధం చెప్పారు అన్నాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి చెప్తే అంటే ఈజ్ వెరీ లవబుల్ స్క్రిప్ట్, అది ఇన్సిడెంట్ నచ్చింది. మీరు ఏదైనా చేయండి వదిలేసారు. ఇట్స్ అ గ్రేట్ థింగ్, సచ్ అ బ్యూటిఫుల్ డేస్ దోస్ డేస్. అసలు నేను ప్రభాస్ గారిని కలిసినప్పటి నుంచి చివరికి స్టిల్ ఆ ప్రేమ, ఆ డార్లింగ్ తమిళ చెల్లకుటి అంటారు, ఇట్స్ వెరీ క్యూట్. షూటింగ్ అసలు పిక్నిక్ డేస్ లాగా జరిగింది. ఒక్కొక్క ఇన్సిడెంట్స్ బ్యూటిఫుల్ మెమరీస్గా మిగిలిపోయింది. సూపర్. వద్దాం ఒక్కొక్క దానికి వద్దాము. ప్రభాస్ గారు ఏమన్నారంటే, ట్విస్ట్ చెప్పినప్పుడు నేను చప్పట్లు కొట్టేశాను అని అన్నారు అప్పుడు వచ్చిన. ఆఫ్ కోర్స్ నేను అది చెప్పి ఇన్సిడెంట్స్ చెప్పి ఇది బేస్మెంట్ చెప్పిన తర్వాత ఇది ఐడియా ఇలా ఉన్నప్పుడు ఇరికిపోయారు. సో తన మనసులో అమ్మాయి ఉంది, ఓపెనింగ్ ఎపిసోడ్లో అంత ప్రేమ ఉంది, కానీ 10 years తర్వాత మీట్ చేయబోతున్నారు. ఈ బిట్వీన్ ఇది జరిగింది. అది ఒక ఫ్లో లాగా నేను చెప్పిన వెంటనే ఇట్స్ వెరీ హ్యాపీ. ద హీరో సపోర్ట్ లేకపోతే ఒక డైరెక్టర్కి ఇట్స్ అది తొలి ప్రేమ అయినా సరే, మై ప్రభాస్ అయినా సరే, ఈజ్ వెరీ చలం, నువ్వు చేయి చలం బాగుంటాయి, ఈజ్ వెరీ ఎక్సైట్మెంట్. దెన్ దట్ ఆ ఎంకరేజ్మెంట్లో తప్ప సీన్ చేసి ఒక్కొక్క మీటింగ్లో సో ఎక్సైట్. సో అందరు ఒక టీం ఉంది ప్రభాస్ గారికి, శ్రీను ఫ్రెండ్స్ గ్యాంగ్. అయ్యో బ్యూటిఫుల్ మూమెంట్స్ అవన్నీ. నేను నేరేట్ చేస్తా, స్టోరీ నేరేట్ చేస్తా, అందరూ ఉంటారు నవ్వి. సమ్ టైమ్స్ సెకండ్ టైం స్టోరీ నేరేట్ చేసినప్పుడు ఏదైనా మర్చిపోతే ప్రభాస్ గారు చెప్తారు, చెల్లం ఆ సీన్ డైలాగ్ ఆ సిస్టర్ దగ్గర అదే కదా మెయిన్, ఆ ఫ్లోలో మర్చిపోతాం. అంత డీటెయిల్గా ఒక ఫుల్ షూటింగ్ వెళ్ళే ముందే ఫుల్ తరౌడ్ ఫుల్ స్క్రిప్ట్ ఏ టు జెడ్. సో అందరికీ తెలుసు స్టోరీ. సో షూటింగ్ వచ్చినప్పుడే అక్కడ సెట్లో ఇక్కడ తీసాం కదా, వచ్చినప్పుడే అడుగుతారు, డార్లింగ్ రేపు ఏ సీన్, అది ఆ సీన్, సూపర్ అని వెళ్ళిపోతారు అంతే. అసలు చాలా హ్యాపీగా చదువు జస్ట్ లైక్ ఫన్. ఆ ఫిలింలో ఏ ఫీలింగ్ మీరు అనుభవించారో మేము షూటింగ్లో కూడా ఆ ఫీలింగ్లే ఉన్నాం. అదే ట్రాన్స్లేట్ అవుతుంది స్క్రీన్ మీద. ఆఫ్ కోర్స్ ఈవెన్ కాజోల్, ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్, ఫాదర్, అందరూ, ప్రభు సార్, ఎవ్రీ1, అండ్ జీవి ప్రకాష్ మ్యూజిక్. బ్యూటిఫుల్, గుడ్, ఎంజాయ్ చేసి చేశారనమాట. అంటే చాలా ప్లెజెంట్ మూవీ సార్, తలుచుకుంటేనే హ్యాపీ అనిపించే సినిమా. ఎందుకంటే మీరు అన్నారు కదా ఇందాక ఇన్సిడెంట్స్ అని, సినిమాలో ఇన్సిడెంట్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు స్విట్జర్లాండ్కి వెళ్తారు, స్విట్జర్లాండ్లో
ధర్మవరం సుబ్రహ్మణ్యం వాళ్ళు వీళ్ళని తోసేస్తే బయటకి స్విట్జర్లాండ్ లో కూడా స్లమ్ ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాడు రా. అక్కడ కూడా పక్కన ఒకడు లుంగి కట్టుకుని కూర్చుని ఉంటాడు ఒక సో ఇన్సిడెంట్స్ అన్ని కూడా భలే ఫన్నీగా ఉంటాయి సినిమా. ఆ ఇన్సిడెంట్స్ ఎట్లా క్రియేట్ చేస్తారు? అది ఉల్టాగా ఫీల్ అవ్వ. ఇప్పుడు అంత ఇరిగిపోయారు, ప్లేస్మెంట్ అంత ట్రాన్సిషన్ అయింది, అంత స్టార్ హోటల్లో పెట్టి అంత కేర్గా తీసుకొని సడన్గా షిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ కూడా స్లమ్ డాగ్ ఉందని స్లమ్ డాగ్ బిలియనర్ ఇక్కడే దిగచ్చు కదరా అక్కడ. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇంత చిన్న నూకన్ కనర్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. అట్లాంటివి చాలా ఉంటాయి సినిమాలో. సినిమా అంతా డైలాగులు వద్దాం, ఒక్కొక్క దానికి వద్దాం కానీ అంటే ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ అబౌట్ హౌ యూ క్రియేట్ సీన్స్. అది డిస్కషన్లో ఇది నాకు అది ఏ సీన్ చేసినా అక్కడ ఒక ఫన్ నేను అది చేయాలి, ఏ ఫన్ చేయాలి. ప్రతి సినిమాలో ఎవ్రీ సీన్స్ ఇక్కడ ఫన్ ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ చూస్తారు. ఇప్పుడు ఈ సీన్ అన్నది ఓకే, అది ఒక ఆర్టిస్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇంత సెలబ్రేట్ చేస్తున్నారు ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రభాస్. ఆ ప్రభాస్ గారు చేయడం వల్ల అది ఎలివేట్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది. ఆ ఫ్యాన్స్ అది ఒక మంచి స్టోరీ, మంచి సీన్, మంచి మాంటేజెస్ చూస్తున్నప్పుడు దే ఫీల్ లాట్ ఆఫ్ అది మైలేజెస్ ఇస్తున్నారు నాకు హీరోలు స్క్రిప్ట్కి. అది ఇట్స్ అ గ్రేట్ థింగ్. అది ఆయన పేరు కూడా మీరు ప్రభాస్ అనే పెట్టేశారు డైరెక్ట్ గా. అవునవును, ప్రభా అని పిలుస్తారు కానీ పేరు ప్రభాస్. ప్రేమ అండి, అంత ప్రేమగా, అంత హాస్పిటాలిటీ. మీరు షూటింగ్లో అసలు ఫుడ్ అన్నీ పెట్టుకుంటారు, ఫుల్గా పెట్టుకొని మనం ఏదైనా ఫస్ట్ ఒక సమోసా అని పెడతారని అనుకోండి, ఊరికే పెట్టుకొని 5-6 చాస్ పెడతారు. అంటే ఒకటి తిని చాలు ఇది చాలు అంటారు. ఇది బాగుంది, ఇది ఇంకా బాగుంటాయి అని టేస్ట్ ఫుల్ ఒక 1 hour 1.5 hours అబ్బా ఫుడ్ కేర్. అక్కడ ఫారిన్ వెళ్ళినా కూడా, స్విట్జర్లాండ్లో మంచి ప్లేస్ వెళ్ళినా కూడా ఈవినింగ్ టైంలో అలా మనం తీసుకొని అక్కడ ప్లేస్, హోటల్స్, డ్రెస్సులు. ఇప్పుడు కూడా నాకు పెట్టుకున్నాను ప్రభాస్ నాకు ఇచ్చిన టీషర్ట్, క్యాప్స్, జీన్స్. ఇట్స్ అ సెపరేట్ చలం దిస్ ఈస్ బాగుంటాయి మీకు అని. సో అంత బ్యూటిఫుల్ మెమరీస్ అండి. ఇట్స్ అ గ్రేట్ థింగ్. అదే మీరు రీకాల్ చేసుకుంటేనే మీకు చాలా. ప్రభాస్ అంటే ఎగ్జైట్మెంట్, ప్రభాస్ అంటే అందరికీ, ఎవ్రీ వన్, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఎవ్రీ వన్ లవ్స్. అంత షూటింగ్ వస్తే అందరితో పలకరించడం, అయ్యో సో నైస్. ఇది అబద్ధం అని చెప్పారు కదా, అవును, అబద్ధం అనేది ఉంది కానీ అది ఎంతసేపు ఉంటుందో తెలియదు కదా. ఒక్క విషయం మీరు చూడాలి, అబద్ధం అన్నది స్విట్జర్లాండ్ వెళ్ళడం మాత్రమే, ప్రేమ అబద్ధం కాదు. డైలాగ్ కూడా ఉంటుంది, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. కథ కాదురా తన మీద ఉన్న ప్రేమని చెప్పాను, దట్ ఈస్ అండర్లైన్. అది ఆడియన్స్ని చీట్ చేయలేదు. అక్కడ కూడా ఏం చేశానంటే ఫస్ట్ హాఫ్లో చెప్పి ఒక బ్యాడ్ క్లైమాక్స్ ఇచ్చా. అమ్మ కోమాకి వెళ్ళిపోయింది, ఒక బ్యాడ్ క్లైమాక్స్ అన్నప్పుడు ఆడియన్స్కి అయ్యో ఇలా అయిపోయింది, మళ్ళీ ఎలా వస్తుంది, వీళ్ళు వారు ఇరికి పెట్టారు అన్నప్పుడు, ఇదన్నీ కథ అన్నప్పుడు ఆడియన్స్కి ఒక రిలీఫ్. ఓ ఆ ఇన్సిడెంట్స్ లేదు, ఆ క్లైమాక్స్ లేదు, కానీ అమ్మాయి ఉంది, కానీ వస్తుంది అన్నప్పుడు అది సైకాలజికల్ ట్రిగర్. అది ఆ తర్వాత ముందే మీకు చూపిస్తా ఎట్లా. ఫస్ట్ హాఫ్లోనే ధర్మవరం గారు వస్తారు, ఎంఎస్ నారాయణ గారు వస్తారు, శివనారాయణ. వాళ్ళు ఫాదర్ ఫ్రెండే కదా, వాళ్ళు చూస్తే ఐడెంటిఫై చేసుకుంటారు కదా, చేయాలి కదా, వీలుగానే చేయాలి కదా. అది ఒక మార్క్ పెట్ట. అప్పుడే మీరు స్మెల్ చేస్తే ఇది ఎక్కడో ఏదో తేడా ఉంది అని అనిపించేయచ్చు. అది మీకు ఉండింది కదా, ఆడియన్స్ గా డౌట్ వస్తుందని లైట్ గా. ఎందుకంటే చిన్నప్పుడు కూడా వాళ్ళు కలిసి ఉన్నారు కదా, వేరే స్విట్జర్లాండ్ కలిసినప్పుడు అది ఎట్లా చిన్న ఓకే స్టోరీ ఇంట్రెస్టింగ్ వెళ్తుంది చూద్దాంలే అని అనిపిస్తుంది. సో ఆ ట్రిగర్ వచ్చి అది ఇంటర్వల్ అది ప్రేమగా స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు మీకు సెకండ్ హాఫ్లో సేమ్ హీరోయినే వస్తుంది, సేమ్ హీరో, బట్ ప్లేస్మెంట్ వేరు, సేమ్ క్యారెక్టర్, సేమ్ ఫీలింగ్ కూడా, లవ్ ఫీలింగ్ కూడా ఉంది. ఇన్సిడెంట్స్ ఏదో ఓకే రైట్, ఆ సిచ్యువేషన్ కోసం అలా అబద్ధం చెప్పారన్నది ఆడియన్స్ యాక్సెప్ట్ చేసుకున్నారు. కాదు కానీ రాస్తున్నప్పుడు అది రిస్క్ అనిపించలేదా మీకు? ఆ డిస్కషన్ చాలా జరుగుంటదిగా. ఇది వెరీ క్లియర్, వెరీ క్లియర్. ఎందుకంటే అదే అండి, ఇప్పుడు ఒక్క విషయం చెప్తే తప్పైపోతుంది. ఎట్లా అంటే ఫస్ట్ హాఫ్ దాకా అబద్ధం అని చెప్పి ఇంకొక స్టోరీ చెప్పాను అనుకోండి, అప్పుడు దొరికిపోతా. ఇదన్నీ నిజం అన్నదికి ఆ బ్లాక్ అండ్ వైట్ ఎపిసోడ్ వస్తుంది.
చిన్నప్పుడే స్ట్రాంగ్గా చెప్తున్నా. సో అందువల్ల ఆడియన్స్ కూడా సో ఎగ్జైట్తో స్విట్జర్లాండ్లో ఎలా కలుస్తారన్న దాని గురించి నేను ఏం చెప్పట్లా. ఒక స్టోరీ చెప్పేసా బ్లాక్ అండ్ వైట్లో, కానీ స్విట్జర్లాండ్ ఓపెన్ చేసినప్పుడు ఏదో ఒక అమ్మాయి చూసినట్టు నేను చూపిస్తా. అక్కడ కూడా ఫ్రెండ్ కూతురని నేను చెప్పట్లా. అప్పుడే మీరు ఊహించుకోవాలి కదా. ఇదన్నీ చిన్న చిన్న క్వశ్చన్, మీకు చిన్న డిస్టర్బెన్స్, కానీ చిన్న డిస్టర్బెన్స్ మెయిన్. అంటే హీరో ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడంటే ఇంకా డౌట్ రాదు కదా. తర్వాత ప్రభాస్ గారు హీరో చెప్పినప్పుడు ఆడియన్స్ విల్ యాక్సెప్ట్. అది బికాస్ ఆఫ్ ప్రభాస్. ఆ స్క్రిప్ట్ ఇప్పుడు దాకా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ప్రభాస్. నేను విశ్వనాథ్ థియేటర్లో చూసాను సార్, కుకట్పల్లి విశ్వనాథ్లో. కానీ మనం ఎప్పుడు రా స్విట్జర్లాండ్ ఎలా అన్నప్పుడు చాలా మంది చాలా నాకు క్లోజ్ సర్కిల్లో సినిమా పీపుల్ నాకు తిట్టారు నన్ను. ఏంటి ఇలా పెట్టుకున్నావు, ఏంటి ఇలా చేసావేంటి, ఫస్ట్ హాఫ్లో ఫుల్ చేసావేంటి అన్నది. దిస్ ఇస్ ఫుల్ చేయట్లేదు. ఆ కథాపాత్రం, ఆ క్యారెక్టర్ అక్కడ అలా ఇరిగిపోయింది. ఆ డాన్ డాటర్ ప్రేమ, అంత ప్రేమ చెప్పినప్పుడు ఎస్కేప్ అవ్వడానికి ఆ సిచ్యువేషన్ అది అన్నది చాలా క్లియర్గా అక్కడ ఉంటాయి. ఎమోషనల్ కరెక్ట్, ఎమోషనల్ తప్పుగా రాదు. అది ఎమోషనల్ అబద్ధం కాదు, ఎమోషనల్ ఈజ్ ఆనెస్ట్ లవ్ ఉంది అక్కడ. అందుకని అది పీపుల్ ఆర్ యాక్సెప్టెడ్. అండ్ అక్కడ నీడ్ క్రియేట్ అవుతుంది. అంటే విలన్ ఇంట్రో సీన్లోనే నువ్వు 30 కోట్లు నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతే నాకు మ్యాటర్ కాదు, 3 రోజుల్లో సంపాదిస్తా, కానీ నమ్మక ద్రోహం వదలను అని చెప్పి టై పట్టుకుని వదులుతాడు కదా. ఇంత డీటెయిల్గా చెప్తున్నారు. నాకు గుర్తుంది సినిమా ప్రాపర్గా ఫ్రెష్గా. అండ్ ఫ్రెండ్స్ కిడ్నాప్ చేసేసి వినను అంటే ఫ్రెండ్స్ పక్కన గన్ను కూడా కాలుస్తాడు. సో ఇట్స్ లైక్ ఆ నీడ్ అనేది క్రియేట్ అయిపోయింది అక్కడ. ఎట్లా ఇప్పుడు ఎస్కేప్ అవుతాడు అనే దాని నుంచి యూ క్రియేటెడ్ దట్ నీడ్ వెరీ వెల్. అండ్ ఇది ఎక్కడో నేను ఎవరో ఇంటర్వ్యూలో ఏదో చెప్పారు, లైక్ ఎవరో క్వశ్చన్ రైజ్ చేస్తే ఫస్ట్ హాఫ్లో మరి కాజల్ ఎలా కనిపిస్తుంది అంటే అప్పుడు ఒక డైలాగ్ యాడ్ చేశాము, నువ్వు ఆమెను ఇంటర్నెట్ నుంచి ఫోటోలు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవడం నిజం, అది సెట్లో ఇంప్రవైజేషన్. అది లేదు, అది ఫుల్ డైలాగ్. ఎందుకంటే ఇంత పెద్ద అబద్ధం చెప్పిన తర్వాత దానికి ముందు లీడ్ పెట్టుకోవాలి కదా. అమ్మాయి ఎలా ఉంది అన్నది యాక్చువల్గా ఫ్రెండ్ డాటర్ అన్నది అప్డేట్ ఇంటర్నెట్ రిలేషన్ వల్ల ఇప్పుడు ఫ్రెండ్ డాటర్ చాలా రోజు అయిందా కూడా చూడడం అంత కష్టమా ఏంటి? ఏదో ఒక ఫంక్షన్లో ఏదో ఒక ఫోటో పెట్టుకుంటాడు. అది అందుకే అది అండర్లైన్ చేశా. అమ్మాయి ఉండడం నిజం, అది సోపులో పెట్టుకుని తిరగడం నిజం, కానీ మనం ఎప్పుడురా అన్నప్పుడు ఇదన్నీ ప్లాట్ఫామ్. గుర్తుపెట్టుకోండి, అమ్మాయి ఉంది, గుర్తుపెట్టుకోండి, లవ్ అట్లానే ఉంది. ఈ సెటప్ మాత్రం లేదన్నది చెప్పడానికి ఆ డైలాగ్స్ అక్కడ పెట్టుకుందాం. ఇక నేను నోటీస్ చేశా, చెప్పచ్చా? చెప్పండి. ఫోటో చూపిస్తారు కదా కాజల్ది పర్సులో, అది సెకండ్ హాఫ్ కార్లో నుంచి దిగేటప్పుడు ఫోటో, అది ఇంత దాకా ఉంటుంది. అక్కడ డ్రెస్ అంత డీటెయిల్ గా సేమ్ కలర్ రెడ్ లో వాళ్ళ ఇమాజినేషన్ అమ్మాయి వీళ్ళు ఇమాజిన్ చేసినది అది సింక్ అయిపోయింది. అది ఏమంటారు, అది అలా కోఇన్సిడెంట్ అంటారు కదా. వీళ్ళు డ్రీమ్ లో వచ్చిన అమ్మాయి ఆ సేమ్ డ్రెస్ లో సెకండ్ హాఫ్ లో వచ్చింది. అట్లా కూడా అనుకోవచ్చు కదా. ఫ్రీడమ్, క్రియేటివ్ ఫ్రీడమ్. ఓకే, మీరేది షూట్ చేశారు? స్విట్జర్లాండ్ పోర్షన్స్ ఫస్ట్ చూసారు? ఆర్డర్ ఫస్ట్ స్విట్జర్లాండ్, తర్వాత ఇక్కడ సెట్ వేసుకొని ఇక్కడ ఒకే షెడ్యూల్లో చేసేసాం. స్విట్జర్లాండ్ది కూడా లైక్ పోర్షన్స్ అయ్యి చాలా బాగుంటాయి, ప్లెజెంట్ గా చూడడానికి. ఆ బెంచ్ సీన్, వాళ్ళిద్దరు కూర్చునేది, తన చాక్లెట్ చాలా క్యూట్ గా ఉంటుంది ఆ సీన్. అది అంటారు కదా, గోల్డ్ మెడలిస్ట్ చాక్లెట్ దొంగ చేసావు కదరా అంటే, నా క్యారెక్టర్ కొంచెం పెంచుకునేదానికి ఆవిడ తగ్గించారంటే మరీ అంత తగ్గించాలి అన్నట్టు. ఆ సీన్ లో వాటి గురించి చెప్పండి. అది షూట్ చేయడం, బెంచ్ మీద కూర్చోవడం, అదన్నీ ఆండ్రూ, కెమెరామెన్ ఆండ్రూ పార్టిసిపేషన్. ఆండ్రూ ఇస్ వెరీ డెడికేటెడ్. ముందే మేము ఫస్ట్ టైం స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడే ప్రొడ్యూసర్ లిబర్టీ ప్రొడ్యూసర్ చాలా ఖర్చు పెట్టారు. అక్కడ వెళ్ళి తిరిగాం, చాలా ప్లేస్ తిరిగాం, ఈ సీన్ అది సీన్, ఈ సీన్ ఆ సీన్ అని. సో అక్కడ ఇంకా చెప్పాలంటే ఆ రోజు షూట్ చేసినప్పుడు ఆ పార్క్లో అదన్నీ డెలీట్ చేయడానికి, ఎందుకంటే సీజన్ మారుతాయంట. ఓకే, అన్ని చెట్లు అన్నీ మేము పీకేస్తామండి, అది అన్నీ వచ్చేసారు. అంటే మీ పీక కట్ చేద్దాం అనుకున్నారా వాళ్ళు? ఆ ఊర్లో, ఓకే ఓకే, ఆ ఊర్లో కార్పొరేషన్ వాళ్ళు పార్క్ చెట్లు అన్నీ. ఎందుకంటే సార్ ఇంత అందంగా ఉంది రా, ఎందుకు ఇది దీనికి ఎందుకు పీకుతున్నారంటే, ಇಲ್ಲ సార్ సీజన్ ఇంకా అదేంటి చల్లగా వస్తుంది,
ఇదన్నీ కొత్తగా నేను పెడతాం అన్నప్పుడు కొంచెం ఆగండి అని చెప్పి సీన్ అన్నీ తీస్తున్నప్పుడు ఒక సైడ్ తీస్తున్నారు అన్ని చెట్లు పువ్వులు అన్నీ అంత అందంగా ఉంది, దీనికన్నా అందం ఏంటరా బాబు అని. సో ఆ సీన్ అప్పుడు రిక్వెస్ట్ చేసి సీన్ అన్నీ తీసిన తర్వాత అది అక్కడ అలా జరిగింది. సో మీకోసం హోల్డ్ చేశారు అన్నమాట. అదే అంత అందంగా ఉంది బ్యాక్గ్రౌండ్, అది అసలు ప్రభాస్ పర్ఫార్మెన్స్ అసలు ఎమ్మో సూపర్గా. తను చాక్లెట్ తింటే ఇద్దరు మాట్లాడుకుంటారు ఫేస్ కాజల్ అదే ఆర్టిస్ట్ అండి. ఆర్టిస్టులు ఒక డైరెక్టర్కి అలా దొరకడం వరం. అదే ఇప్పుడు కూడా చెప్తాం, కాంబినేషన్ ఆఫ్ కాజల్ అండ్ ప్రభాస్ గారు ఉండడం ఆ స్టోరీకి ఎక్కడో తీసుకెళ్ళిపోయింది. వెరీ క్యూట్ సీన్లన్నీ క్యూట్ ఉంటాయి. అండ్ తను ఏంజల్ గా రావడం కూడా స్కూటీ, ఆ థాట్ ఎక్కడిది? అదాన్ని సీన్ మాట్లాడినప్పుడు ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఎలా రావాలి తను ఒక డ్రీమ్, ఒక ఇన్స్పైరింగ్ గా ఏదైనా బాగుంటాయి, ఇది చేస్తే ఇది డిస్కషన్లో అలా వస్తాయి. నేను చెన్నైలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా తిరిగినప్పుడే చాలా చూసానండి లైఫ్లో, చాలా ఇన్సిడెంట్స్. ఇప్పుడు స్కూల్ ఫెస్టివల్ కోసం ఒక అమ్మాయి పట్టుకొని ఒక మదర్, ఆ అమ్మాయి ఒక 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ అమ్మాయికి ఏంజల్ పెట్టి స్కూటర్ ముందు పెట్టి డర్రని వచ్చింది. నేను టౌన్ బస్లో సడన్గా చూస్తున్నప్పుడు ఇది అమ్మాయి జరిపినట్టు వచ్చింది ఏంజల్ లాగా. రే చాలా బాగుందరా అని మైలాపూర్లో రోడ్లో అది ఉండిపోయింది మైండ్లో. అన్నీ నోట్ చేసుకుంటా ఎప్పుడైనా. ఇప్పుడు ఉదసరాజు కూడా నోట్ చేసుకుని మర్చిపోతాము అది లైవ్. అది తొలి ప్రేమకు ముందు 92లో 95లో అసిస్టెంట్ డైరెక్టర్ తిరిగినప్పుడు నేను రాసుకున్నది అది. ఓకే, అది 2008లో షూట్ చేసా. సమ్ ఇన్సిడెంట్స్ అది నేను అది నోట్ చేసుకుంటా. అది అసిస్టెంట్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. మంచి మనం ఇంప్రెసివ్గా ఒక విజువల్లో సీన్స్ ఏదో సమ్ కామెడీ. ఇది ఈవెన్ తొలి ప్రేమలో కూడా ఫోటో కామెడీ ఉంది కదా, అమ్మ నన్ను కూడా నేను తీసుకెళ్ళాను. అది ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు అక్కడ ఉన్నారు. వైఫ్ దగ్గర చెప్తున్నారు, ఇదే వైఫ్ అడుగుతుంది, ఎవరండి ఇది? నా పెద్దన్నయ్య. మీ ఫోటో లేదా అనింది. అమ్మ దగ్గర ఫైట్కి వెళ్ళారు, మా నన్ను కూడా ఇలా తెలుసుకోవచ్చు కదా, అందుకని రేపే దిగుదామనింది. ఇదన్నీ నేను చూసా. ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి కామెడీస్ ఇవన్నీ నోట్ చేసుకుంటా అప్పుడప్పుడు. అది కొంచెం హెల్ప్ అవుతుంది రివైసింగ్ చేసినప్పుడు, మనం అది హెల్ప్ అవుతుంది. సో అలాగే హీరోయిన్ ఇంట్రొడక్షన్ అన్నది ఇది బాగుంది, విజువల్ బాగుంది, ఇలా ఒక అమ్మాయి ఇంట్రొడక్షన్ చేస్తే ఎలా ఉంటుంది అని ఉంది. దాని సందర్భం కరెక్ట్గా వచ్చినప్పుడు, సరే డార్లింగ్ ఉన్నప్పుడు అది పండింది. సూపర్. అండ్ ఫస్ట్ హాఫ్లో ఉండే ప్రతిదానికి సెకండ్ హాఫ్లో ఒక లింక్ ఉంటుంది. అవును, లైక్ క్యారెక్టర్స్ కానివ్వండి, ఏం బాబు తిన్నారా అనేది, అది ఎక్కడిచ్చి ఏది ఆయన శివనారాయణ గారు తిన్నారా, అదే అన్ని నా ప్రభాస్ గారు అడుగుతారు, డార్లింగ్ అడుగుతారు, డార్లింగ్ ఎట్లా డార్లింగ్ ఈ క్యారెక్టర్. రియల్గానే మా రిలేటివ్ ఒకరు ఉన్నారు, ఏ పెళ్ళి అయితే వాళ్ళు ఉంటారు, మనం ఊర్లోంచి దిగి వెంటనే బ్యాగ్తో ఆ మండపం లోపల వెళ్ళే ముందే వీళ్ళు వస్తారు, అందరూ కలుస్తారు. రే బాబు బాగున్నావా అని అడుగుతప్పుడు స్ట్రైట్గా వచ్చి ఎరా తిన్నావా, ఫస్ట్ వెళ్ళి తిను, అక్కడ గలైపోతుంది, అక్కడ ఫినిష్ అయిపోతుంది, వెళ్ళు. అందరినీ వాళ్ళు సెంటిమెంట్గా మాట్లాడరు, వాళ్ళకి తెలిసినది అందరినీ ఫుడ్ పెట్టాలి. ఆ క్యారెక్టర్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ నాకు ఉండిపోయింది. అలాంటి ఒక క్యారెక్టర్ ఇక్కడ పెడదామని అక్కడ పెట్టాను. అది ఫస్ట్ ఫ్రెండ్స్ బ్లాక్ అండ్ వైట్ సీన్ అప్పుడు కూడా ఆయన వచ్చి మెస్ క్లోజ్ అయిపోతుంది తినండి క్యారెక్టర్ కదా, యాటిట్యూడ్. పెళ్లిలో కూడా పెళ్లికి అందరూ మేము కాంట్రిబ్యూట్ చేస్తామంటే పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ తినేళ్ళేటట్టు నేను చూసే బాధ్యత నాది అని అంటాను. అంటే నాకు నచ్చుతుంది సార్ క్యారెక్టర్ ట్రేట్ అనేది ఒకటి యూనిఫామ్ గా ఉంటే. అండ్ సెకండ్ హాఫ్ లో లింకులు అంటున్నా కదా, లైక్ కొన్ని మెటా జోకులు ఉంటాయి. లైక్ ఎట్లాంటి అంటే బాండ్ బాబు ప్రభాస్ అంటాడు, ఏరా నిన్ను అంత కష్టపడి నువ్వు కిడ్నాప్ అయినప్పుడు అంత కష్టపడి చేసి ఫైట్ చేసి నువ్వు కాపాడితే నువ్వు ఇదారా ఆయనకి ఇచ్చే మర్యాద అంటే ఎప్పుడు అంటే ఫస్ట్ హాఫ్ లో. ఇవన్నీ ప్రతిసారి నేను స్టోరీ చెప్పినప్పుడు నవ్వుతారు. ఇవన్నీ నేరేషన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడు ఫస్ట్ హాఫ్లో అంటాడు. అది శ్రీను చాలా బాగా చేశారు. అది చిన్న పిల్లలతో జోక్ వేయించుకోవడం. అవును, అప్పటికి ప్రభాస్ డిడ్ యాక్షన్ ఫిల్మ్స్. ఆయన బుజ్జిగాడు హెవీ యాక్షన్ ఫిల్మ్స్, యాక్షన్ హీరో ఉన్న ఒక స్టార్ చిన్నపిల్లడితో జోకులు వేసుకుంటాడు. సార్ నేచర్ యాక్చువల్ సార్ ఈజ్ అ వెరీ లవర్ బాయ్ సార్. సో వెరీ క్యారింగ్, వెరీ ఫన్, జోకులు. ప్రభాస్ గారితో ఉంటే మీరు నమ్మరు, అంత సాఫ్ట్ అండ్ స్వీట్.
ఇప్పుడు కూడా వెరీ క్యాషువల్. నేను కూడా అనుకోవట్లేదు. నేను ఫస్ట్ టైం మీట్ చేసుకు ముందు ఛత్రపతి సినిమా చూసి సో ఒక టైట్గా సీరియస్గా ఉంటారంటే 5 minutes కూడా అవ్వలేదు, అంత క్లోజ్ అయిపోయాను. ఫర్ హాఫ్ టికెట్ అనేది సూపర్. అది మీ సినిమాలో ఉంటుంది. హీరోల మీద మిగిలిన వాళ్ళందరూ జోకులు వేసేది ప్రతి సినిమాలో ఉంటుంది అది. తొలి ప్రేమలో కూడా హీరో అంటే మనం జనరల్ గా చూస్తాం కదా, హీరో అంటే చుట్టూ ఉండేవాళ్ళు అయ్యా అన్నట్టు కాకుండా మీ సినిమాలో ఫ్రెండ్స్ రోస్ట్ చేస్తుంటారు, చుట్టూ ఉండే వాళ్ళు అందరూ రోస్ట్ చేస్తుంటారు. వాసులో కూడా వెంకటేష్ గారు ఆ బ్లాక్ ఫేస్ వేసుకోవడం అట్లాంటి, దీంట్లో కూడా విభూతి పూసేస్తుంది. దీంట్లో హ్యాపీలో కూడా బన్నీని భరత్ ఆట పట్టిస్తుంటాడు. ఇందులో కూడా అది ఒక డీటెయిల్ గా మాట్లాడుతున్నారు. డీటెయిల్ లేదు సార్, మీ సినిమాలు ఇష్టపడే వాళ్ళందరూ సో హ్యాపీ. నేను బయట మ్యాక్సిమం వెళ్ళను, ఇలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు ఐఎమ్ థ్రిల్లింగ్, చాలా బాగుంది. ట్రస్ట్ మీ సినిమాలు చూసిన వాళ్ళు అందరూ చెప్పే పాయింట్స్ ఇవి. వాళ్ళు మీరు కలిస్తే వాళ్ళు అందరూ చెప్తారు ఇవి. సో ఆ పిల్లోడి క్యారెక్టర్ అది చెప్పండి. సెకండ్ హాఫ్ మొత్తం వాళ్ళకి ప్లే జరుగుతుంది. ఒక ఫస్ట్ టైం మీటింగ్ అప్పుడు ఐ థింక్ నేను చాలా రోజు అయింది చూసి, ఫస్ట్ టైం హీరోయిన్ తమ్మిని తెలియకుండా డీల్ చేస్తారు, అతన్ని అంటారు. అది కొంచెం తెలుసు అనుకుంటా, అందమైన హక్కు ఉంటే అంత పొగరు ఉంటది అంటాడు. అది ఓకే. ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు కదా అన్నప్పుడు ఫస్ట్ తెలియకుండా నాకు చాలా రోజు అయింది, తెలుసు అనుకుంటా. ఎందుకు రైవల్ వస్తుంది వాళ్ళిద్దరికి. వాడు ఫస్ట్ మంచిగానే ఉంటాడు పిల్లడు, ఫస్ట్ ఆటోమేటిక్ గా ఇంట్రొడ్యూస్ చేయడానికి వచ్చారు. క్రికెట్ ఆడదావా అంటే హాఫ్ టికెట్ అంటారు. తర్వాత తెలిసిపోయినది ఇది వెరీ న్యాచురల్. ఇప్పుడు మ్యాక్సిమం ఒక అమ్మాయి ప్రేమించే వాళ్ళ ఇంటి వాళ్ళందరినీ సోప్ వేసుకొని తిరగడం నేచరే కదా, అలా అది అలా సెట్ చేసాం. అది క్యారెక్టర్స్ అన్ని మెమరబుల్ క్యారెక్టర్స్. థ్యాంక్ యూ. అంటే నాన్న ఇదొకటి, నాన్నకి కొడుకు కూడా రిలేషన్షిప్ కూడా అది కూడా భలే క్యూట్ గా ఉంటుంది. ఓపెనింగ్ లో ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ డాడీ వల్లనే ప్రాబ్లం వస్తుందని, అందుకే అది అంత వాళ్ళిద్దరి మధ్యలో ఎంత క్లోజ్, అలా హక్ చేసుకుంటారు, తిరుగుతారు, హక్ చేసి తిరుగుతుంటే ఫిక్స్ అని మాట. సో అలాంటివి ఆల్రెడీ అన్ని కొన్ని చోట బయట వెళ్ళినప్పుడు కూడా నేను బయట వెళ్ళాలి వాళ్ళు ఫిక్స్ అయినట్టు అర్థం అంటారు. సో అలాగే సెకండ్ ఇదిలో కూడా కొంచెం సీరియస్గా వస్తాయి, సూపర్గా. అదే అంటే ఇది అన్నారు కదా, మేము రాసుకునేటప్పుడు ఎక్కడో చోట ఫన్ మిస్ అవ్వకుండా చూసుకుంటామని. అవును. ఫస్ట్ హాఫ్ లో నాన్న మీద ఒట్టేయించుకుంటాడు కదా, డాడీ స్వీట్ డాడీ అని, ఇలా అంటే ఫ్యాన్ పడ్డం ఇవన్నీ. అంటే ఎట్లా సీన్ లో ఏదో ఒక ఫన్ ఎలిమెంట్ ఉండాలన్నా, లైక్ హౌ డు యు క్రియేట్? మ్యాక్సిమం ఫన్ మీద అది ప్రభాస్ చేసినప్పుడు ఇంకా అది పెళ్తుంది, ఇంకా అది అదే ఒక అది ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు కానీ, ఒక పువ్వులు మాల ఉంటుంది కదా, లోపల థ్రెడ్ ఉంటాయి కదా, అలాంటి స్క్రిప్ట్, పువ్వులు హీరోలు. ప్రభాస్ వల్ల మాకు కూడా కొంచెం ఓకే డార్లింగ్, ప్రభాస్ వల్ల మనకు కూడా కొంచెం కర్ణారన్ ఓకే. అది నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ టు థ్యాంక్ టు ప్రభాస్ సార్. ప్రభాస్ గారు. మీ ఫేవరెట్ సీన్స్ ఏంటి మూవీలో? ఆ ఫిలిం ఫుల్ నాకు ఫేవరెట్. మీ బేబీ మీ క్రియేషన్ కాబట్టి. బట్ ఇవి నేను బాగా ఆ లవ్ ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయి దగ్గర ప్రభాస్ గారు మాట్లాడతారు కదా క్లైమాక్స్, ఫస్ట్ హాఫ్ ఎండ్లో, నాకు ఒక అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది, అది అమ్మాయి ఇచ్చినదే, అది తెలియకుండా ఎక్స్ప్రెషన్ చేసి ఆ ప్లేస్లో అన్నీ నాకు ఫేస్ రీడింగ్ తెలియదు అన్నప్పుడు ఆ రికార్డింగ్ సేమ్ ప్యాటర్న్లో సెకండ్ హాఫ్లో ఒరిజినల్గా అమ్మాయి ఎక్స్పోజ్ చేసినప్పుడు నేను చూడట్లేదు అది నేను చెప్పినప్పుడు సేమ్ టర్నింగ్లో సేమ్ రియాక్షన్లో సేమ్ రిపీట్ అవుతుంది స్టోరీ నేరేషన్లో, సేమ్ ప్లేస్ సేమ్ షార్ట్ యాంగిల్ అలా వస్తుంది. ఆ రెండు సీన్ పర్ఫార్మెన్స్ వల్ల ఎక్కడో వెళ్ళిపోయింది సీన్స్. సేమ్ డైరెక్టర్ షూట్ చేసినప్పుడు ఐఎమ్ సో ఎగ్జైటింగ్, కట్ చెప్పలేదు అని చెప్పి చేసి అలా డల్లింగ్ చలో కట్ అలాగే మాంటేజెస్
ప్రతి మాంటేజెస్ మీరు మాంటేజెస్ చంపేస్తారుగా మీరు అసలు. థ్యాంక్ యూ. మాంటేజెస్ అది అది అమ్మాయి అమ్మాయి పక్కన వస్తే అమ్మాయి భయపడి లేస్తుంది అక్కడ స్విట్జర్లాండ్ పక్కన వెళ్ళి క్రాస్ చేసి వెళ్ళిపోతే అమ్మాయి ఫుల్ భయంతో ఉన్నప్పుడు భూ అంటారు. నేను ఈ గేమ్కి రాను అన్నట్టు అమ్మాయి చిన్నపిల్లలాగా కవర్ చేసుకుంటూ తిరుగుతుంటది. అది ఒకటి. భూ అనగానే ఇక్కడ చూస్తే ఇక్కడ వచ్చి అది అమ్మాయి తట్టుకోలేక ఒకలాగా ఆ పర్ఫార్మెన్స్ అన్నీ బ్యూటిఫుల్. అది వాక్ పౌడర్ చేసి సిగ్గుతో వాక్ చేస్తారు కదా, ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్. దెన్ అడుగుతారు డార్లింగ్ డాడీ అదలా ప్రభాస్ గారు పర్ఫార్మెన్స్ వెరీ ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ. డాడీ అందరూ బాగుండాలి, నేను రేపు వస్తా, ఎరా నువ్వు కూడా రా అంతే, ఓకే అదన్నీ ప్రభాస్ గారు చేసి ఇది బాగుంటుంది, సూపర్గా ఉంది అన్నీ. అదే ఒక షూటింగ్ అప్పుడే ఎగ్జైట్ అయ్యాం టోటల్గా. అండ్ డార్లింగ్ గురించి మాట్లాడుకుంటూ మన శ్రీనివాస్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోకుండా ఉండకూడదు అసలు. బ్రిలియంట్ క్యారెక్టర్, సూపర్. చప్పున మిమిక్రీ చేయడం, మీకు నీళ్ళంచి చల్లు అదేమంటారు ఎన్టీఆర్ వర్సెస్ ఏఎన్ఆర్ ఇది కూడా జరుగుతుంది. బాండ్ బాబు వచ్చి ఏం బ్రదర్ మీరు రావట్లేదా వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు అంటే ఈయన ఏఎన్ఆర్ లాగా టైమింగ్. అదే అంటానండి, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అదిరిపోతే సీన్స్ ఎక్కడో వెళ్ళిపోద్ది. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అది లక్, డైరెక్టర్స్ లక్. అది ఒక మామూలు సీన్ని కూడా ఆర్టిస్ట్ కరెక్ట్గా చేసేస్తే ఎక్కడో వెళ్ళిపోద్ది సీన్. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ భలే ఉంటుంది. ఓకే, ప్రభాస్ కాజల్ మధ్య కెమిస్ట్రీ ఒకటైతే ప్రభాస్ శ్రీనివాస్ రెడ్డి కెమిస్ట్రీ బైక్ మీద స్టోరీలు మాత్రం మేము వెళ్ళాలా, అది సూపర్, వెరీ క్యాషువల్గా ఉంటాయి. నువ్వేమన్నా ట్రాఫిక్ పోలీస్ పెట్టరా, ఎందుకంటే వీళ్ళ వల్ల అన్ని పోయి అది రొటీన్గా జరుగుతాయి కదా. ఒక అందరి క్యూలో ఉంటే ఎవరైనా ఎదురుగా వస్తే కోపం వస్తుంది మనకి. ఇది కూడా లైఫ్లో జరుగుతాయి అందరికీ. సో అది తిట్టేసి అది అంత సీన్ సూపర్. అది అందరు తిట్టినప్పుడు ఫస్ట్ టైం హీరోయిన్ ఇలా ఇరికి పెట్టాలని హీరో అరే నువ్వు లోపలే ఉన్నావా అది కదా. అప్పిగాడి కొడుకు రితిక్ రోషన్ అవుతాడా, అప్పిగాడి అవుతాడు అనేది లైక్ ఆ క్యారెక్టర్ కూడా సూపర్ ఉంటుంది. లైక్ దాంట్లో కడుపు మంట సీన్, నీకు కడుపు మంట నాకు అర్థమవుతుందిరా లోపల పెట్టి అది ఎట్లా చేశారు. నేను మా ఫ్రెండ్ చూస్తుంటే ఒక ఫ్లోలో అది ఈవెన్ ఒక హీరో ఫ్రెండ్స్ అందరినీ కూర్చోబెట్టి స్టోరీ నేరేట్ చేస్తారు ఫుల్ అందరికి. శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్రెండ్స్ క్యారెక్టర్ అందరినీ పెట్టి అది ఒక షో. దోస్ ఆర్ సూపర్ డేస్. అది ఇది సినిమా రిలీజ్ అయిపోయాక మీరు ఎప్పుడో ఒక ప్రెస్ మీట్లో ఉన్నారు, ఏదో ఒక సినిమా ప్రెస్ మీట్లో ఉన్నారు. అప్పట్లో జనాలు రియాక్షన్ ఒక మాదిరి ఉండింది ఫస్ట్ కొన్ని రోజులు అని అట్లా ఉండిందా? ఇంకా గుర్తున్నాయి. ఇక్కడ నుంచి సంధ్యా థియేటర్కి వెళ్తున్నా రిలీజ్ రోజు కరెక్ట్గా డ్రైవర్ తెలియకుండా ఐమాక్స్ సైడ్ వెళ్ళారు. మన ఏ కాంప్లెక్స్ అది నాగార్జున సర్కిల్ దగ్గర ఒకటి సర్కిల్ జిఎన్ఆర్ కాంప్లెక్స్ జీవికే కాంప్లెక్స్ దగ్గర వెళ్ళినప్పుడు శ్రీను ఫోన్ వచ్చింది, ప్రభాస్ శ్రీను ఫోన్ వచ్చింది. డాలీ మన సూపర్ హిట్ ఫిలిం ఒక 7:30 ఎక్కడ ఉన్నారన్నప్పుడు సంధ్యా థియేటర్లో ఉన్నప్పుడు సంధ్యా థియేటర్కి వెళ్ళాను. కరెక్ట్గా వెళ్ళి ఫస్ట్ హాఫ్లో బయట వచ్చాను, అందరూ హ్యాపీ. సో పాజిటివ్ అవే టేక్ ఆఫ్ అయింది ఫుల్గా. దెన్ ఫినిషింగ్ ఎండింగ్లో దిల్ రాజు గారు వచ్చారు థియేటర్లో. కర్ణా ఇట్టే వాళ్ళు ఒక స్మైల్తో మాట్లాడతారు కదా, ఆయనగా డిస్ట్రిబ్యూట్ చేసింది. ఎస్ ఫిలిం హిట్ సూపర్ అన్నారు. సూపర్. మళ్ళీ అలా వచ్చినప్పుడు డార్లింగ్ ఫోన్ చేస్తారు. బాంబేలో ఉన్నారు కదా అప్పుడు నాకు ఫోన్ వెళ్ళినప్పుడు శ్రీను ఫోన్ కట్ చేసిన ఇమ్మీడియట్గా ప్రభాస్ గారు ఫోన్ వచ్చింది. డార్లింగ్ ఫిలిం హిట్ అంటున్నారు. చిన్న పిల్లలాగా ఎగ్జైట్ అవుతారు. జలం హిట్ అవుతారు, ఓకే హ్యాపీ హ్యాపీ. సో అక్కడ నుంచి సో అక్కడ నుంచే టేక్ ఆఫ్. ఓకే, వెరీ హ్యాపీ. అండ్ బిగ్ హిట్ ఆబ్వియస్. నేను సినిమా విశ్వనాథ్లో చూసినప్పటికీ సినిమా 4 రోజులు అయిపోయింది అనుకుంటాను. మే
ఏమో 3-4 వీక్స్ అయిపోయి ఉంటుంది. సండే మ్యాట్ని హౌస్ఫుల్ అసలు. సో నాకు గుర్తుండిపోయింది 2010లో సమ్మర్ హాలిడేస్. నాకు ఇప్పటికీ సమ్మర్ అంటే డార్లింగ్ అంటే నాకు సమ్మర్, బికాస్ నేను అన్నా కదా స్టార్టింగ్ లో సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఆ పిల్లలు వాళ్ళు క్రికెట్ ఆడుకుంటుంటారు బ్యాక్గ్రౌండ్. అదండి నేను రియల్ గా నేను అక్కడ చూసినది ఊటీలో ఆ ఇన్సిడెంట్. ఇంకా చెప్పాలంటే సేమ్ కథ ఉంది. ఆ ఫ్రెండ్లో ఒక ఫ్రెండ్ లవ్ సపోర్ట్ చేయడం వల్ల ఒక ఫ్యామిలీ వాళ్ళని పట్టుకు అదన్నీ ఒరిజినల్. ఓకే, ఆ ఫ్యామిలీలో పట్టుకోలేదు, ఫ్రెండ్స్ ఇద్దరిని ఒక ఫ్రెండ్ సపోర్ట్, ఆ ఫ్రెండ్ని హీరో ఫాదర్గా పెట్టుకున్నా. దట్ ఈస్ రియల్ స్టోరీ. సిస్టర్ ఎపిసోడ్ రియల్ స్టోరీ. ఇది చెప్పడం వల్ల అక్కడ రియల్ సిస్టర్ నాది అప్పటి నుంచి మాట్లాడలేదు నా దగ్గర. ఓ సినిమాలో చూపించింది దానికోసమా? ఏంటి ఇల్లు అమ్మడం అదా? ఓకే, అయ్యో. బట్ అది కూడా సూపర్ ఎపిసోడ్ యాక్చువల్లీ. అది డిస్కషన్లో మేము డార్లింగ్ షూటింగ్ జరిగినప్పుడు డాడీ ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నా డాడీ ఫ్రెండ్ దగ్గర బాబాయ్ అంటాం. ఈజ్ అ వెరీ సిన్సియర్ ఆఫీసర్, తహసీల్దార్. క్యాషువల్గా ఫోన్ చేశారు. ఎక్కడ ఉన్నారా, ఏం చేస్తున్నారా, అది డిస్కషన్ జరుగుతుంది బాబాయ్ అని ఫోన్ పెట్టి డిస్కషన్లో మాట్లాడాను. ఎట్లా అంటే వాళ్ళు ఇట్లా వీళ్ళకి ఒక డాటర్ ఉన్నారు, ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేయాలి డాడీ దగ్గర చెప్పడానికి. అప్పుడు సిస్టర్ నా దగ్గర మాట్లాడింది, అన్నయ్య నువ్వు వెళ్ళి మాట్లాడు డాడీ దగ్గర. మాట్లాడంటే ఇలా మాట్లాడాలి, దే ఆర్ రెస్పెక్టింగ్ డౌరీస్ అన్నప్పుడు ఏంటి ఇది అన్నప్పుడు లేదు అన్నప్పుడు డాడీ అంత సంపాదించలేదు, ఈజ్ అ హానెస్ట్ ఆఫీసర్. వాళ్ళతో వెళ్ళి అప్స్టేర్స్లో అందరూ వెయిట్ చేస్తున్నారు కింద, నేను అప్స్టేర్స్లో మాట్లాడుతూ సడన్గా ఒప్పుకున్నారు. ఏంట్రా ఇల్లు ఒకే ఇల్లు ఉంది కదా, ఇది అమ్మేద్దాం ఏముంది, కానీ అమ్మాయికి మాత్రం తెలియకూడదురా అని ఏడారు. దట్ ఇన్సిడెంట్స్ అని చెప్తూ ఉన్నాను. సడన్గా ఇది మనం ఎందుకు పెట్టకూడదు, ఈ ఎపిసోడ్ని సెకండ్ హాఫ్లో పెట్టుకుందామన్నా అసిస్టెంట్ డైరెక్టర్ ఉంది అలా చూస్తున్నారు. సో దీని ముందు సిస్టర్ని అక్కడ ఫస్ట్ హాఫ్లోనే అక్కడ పెట్టుకుందామని ఇక్కడ షూటింగ్ అప్పుడు ఒక ఫోన్ వచ్చడం వల్ల అలా డెవలప్ అయింది. నెక్స్ట్ సెటప్లో ప్రభాస్ గారి దగ్గర చెప్పినప్పుడు సో ఎగ్జైటింగ్, సూపర్గా ఉంది చలం, ఇట్స్ సూపర్గా ఉంది. ప్రభాస్ గారికి చాలా నచ్చిన సీన్ అది. ప్రభాస్ ఆయన ఒక ఇమేజ్ ఉండడం కోసం ఏమన్నా చేశారా మీరు? లైక్ యాక్షన్ లాంటివి పెట్టడము, లైక్ ఐస్ బ్రేక్ చేసే సీన్ ఉంటుంది కదా, అది స్టోరీలో ఉంటుంది. అవును, బట్ అది రావడం భలే ఉంటుంది అది. అవును అదే కొంచెం జిమిక్స్. ఎందుకంటే ఇంత పెద్ద హీరో, యాక్షన్ హీరో పట్టుకొని దా మాత్రం లేకపోతే ఎట్లా అది ఓకే, అది తప్పకుండా చేయాలి. బట్ ఆయన అడిగింది ఏం లేదు, ఆయన సైడ్ నుంచి సైడ్ ఫుల్గా. బట్ మనకు ఆ రెస్పాన్స్ ఉంది కదా, సూపర్ హీరో కదా, యాక్షన్ హీరోని, అది కరెక్ట్గా కాంబినేషన్ పండింది ఇది. అది నాకు చాలా నచ్చేది ఏంటంటే సెకండ్ హాఫ్లో చాలా జోకులు ఉంటాయి, హీరో పైన చాలా జోకులు ఉంటాయి. లైక్ ఐస్ బ్రేక్ చేయాలి అన్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి అంటాడు కూడా, ఆయన అసలు హీరో లాగా బిహేవ్ చేస్తున్నావా నువ్వు, ఏమైనా ఉందా నీకు అన్నట్టు. అతను వాడు ట్రిగర్ చేస్తే వచ్చి ఐస్ బ్రేక్ చేయమంటే ప్రభు గారు వచ్చి ఆపేసి ఒక మంచి డైలాగ్ ఉంటుంది అక్కడ, సమయానికి వస్తుంది. అదేంటిది రేజా దమ్ము ప్రదర్శించాల్సింది కాదు, సమయంలో యూజ్ అవ్వాల్సింది అని చెప్పి తీసుకెళ్ళిపోతే ఎలా డాడీ ఎలా నీ గురించి నాకు తెలుసులేదా అనేది. దోస్ ఆర్ ఆల్ జోక్స్ ఆన్ ద హీరో, బట్ దెన్ దానికి సూపర్ పే ఆఫ్ ఉంటుంది మళ్ళీ. అందువల్ల టైం వచ్చినప్పుడు సింహం అక్కడ ఉందిరా అన్నప్పుడు అది అక్కడ వెళ్తుంది, ఆడియన్స్ అక్కడ ఉందిరా. అది ఫస్ట్ టైం థియేటర్లో చూసినప్పుడు ఆడియన్స్ బాయ్స్ ప్రభా కెన్ యూ డూ ఇట్ అన్నప్పుడు విసులు వీను అక్కడ నడుస్తూ నాకు కొంచెం టెన్షన్, అయ్యో ఫైట్ ఎక్స్పెక్ట్ చేస్తారేంటి అని. అదే అక్కడ ఎస్కేప్ అయ్యాను. అదొక రిస్క్ ఉంటుంది కదా సార్ పెద్ద హీరోస్తో చేసేటప్పుడు. అవును, ఎందుకంటే బాలులో కూడా తొలి ప్రేమ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఈజ్ అ వెరీ యంగ్స్టర్, అప్పుడప్పుడే వస్తున్నాయి ఆయన. బాలుకి ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అవును. సో అండ్ ప్రభాస్ కూడా అప్పటికే ఈజ్ లైక్ ప్రాపర్ ఛత్రపతి వచ్చేసి బిల్లా ఇవన్నీ వచ్చేసి వర్షం అన్న ఇంట్రొడక్షన్, ఏ ఇంట్రొడక్షన్ సిల్వెస్టర్ స్టాలిన్ లాగా అంటారు అది అసలు. సో ఇట్స్ హ్యాపీ మెమరీ డార్లింగ్ అనేది, హ్యాపీ మెమరీ వెనక్కి తిరిగి చూసుకుంటే. ఆఫ్ కోర్స్ మై ఆల్ హీరోస్ ఆర్ వాళ్ళ వల్ల అలా తొలి ప్రేమ అంటారు, హ్యాపీ అంటారు, డార్లింగ్ అంటారు, వాసు అంటారు. యాక్చువల్లీ మీ ప్రతి సినిమాకి రివిజిట్ చేయొచ్చు. వాసు ఒకటి. అండ్ ఈ గిటార్ ఫ్యాసినేషన్ ఏంటి సార్ మీకు? గిటార్ వాసు అదన్నీ ఒక హ్యాపీలో కూడా ఉంటుంది. ఎస్ ఆఫ్ కోర్స్, అది ఆ సౌండ్ మీ మూడ్ని మార్చింది టోటల్గా. పియానో అండ్ గిటార్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ వైబ్ కూడా తీసుకొస్తుంది. తర్వాత
ఆ లవ్ రిలేటెడ్ విషయం కూడా అది గిటార్ అన్నది. అది 2 కార్డ్స్ ప్లే చేస్తేనే ఆటోమేటిక్గా ఒక రొమాంటిక్ ఒక హమ్ వస్తుంది కదా. అది ఒక మైల్డ్ ఒక బ్రీజీ ఫీల్ ఇస్తుంది. మూవీస్ లో కూడా హీరోస్ గిటార్ ప్లే చేయడము, లైక్ దీంట్లో ఒక షాట్ ఉంటది కదా, బ్రిడ్జ్ కట్టేశాక గిటార్ వేలాడుతుంటది, గిటార్ అండ్ ఇది. సో వై డూ ఇంక్లూడ్ దీస్ ఎలిమెంట్స్, లైక్ వై మేక్ ద హీరో మ్యూజిక్? లేదు అది ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్లో $1 చూపించా. ఓకే, బ్రిడ్జ్లో $1 ఎపిసోడ్ ఏదైనా దీని మధ్యలో ఆడియన్స్ ఇన్వాల్వ్ దట్ చిన్న కనెక్టివిటీ. అవును కదా, చిన్నప్పుడే చూస్తారు కదా, కానీ ఇక్కడ గిఫ్ట్ ఇవ్వడం ఏంట్రా అన్నది చాలా కేర్ఫుల్గా వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. రైట్, ఆ మాంటేజ్ ఒక బ్యూటిఫుల్. అమ్మాయికి హెల్ప్ చేశారు, అమ్మాయి ప్రేమించింది, ఒక ప్రేమ రావాలి కదా. అక్కడ సెకండ్ హాఫ్లో సేమ్ $1 వస్తుంది. ఇక్కడ స్టోరీలో వచ్చింది, ఇక్కడ కూడా వస్తుంది అన్నప్పుడు దానికి కనెక్ట్ అయిపోతారు. స్క్రీన్ ప్లేలో ఒక సిస్టమ్ పెట్టుకోవాలి. ఇది దానికి అవుట్ వెళ్ళకూడదు, ఒక న్యాయంగా ఉండాలి. స్క్రీన్ ప్లే ఇది చెప్పాను, ఈ కార్డు పెట్టాను, ఈ కార్డు పెట్టలేదు, ఈ కార్డు పెట్టాను, ఈ కార్డు పెట్టలేదు అన్నట్టు. బికాస్ ఆఫ్ ప్రభాస్ ఐఎమ్ చాలా ఫ్రీగా బ్యూటిఫుల్గా. కొంచెం హీరో సైడ్ సపోర్ట్ లేకపోతే ఇవన్నీ రాదు. ఆయన స్టైలింగ్ కూడా లైక్ హోంవర్క్ లూజ్ డ్రెస్ అందరూ పర్ఫెక్ట్గా డ్రెస్ చేయడం ఇష్టపడతారు. బట్ అది బాగుంది, హైట్కు అది అలా అనడం. ఇక్కడ చాలా గ్యాప్ ఉంటుంది, ఇక్కడ ఇట్లా షోల్డర్, బిగ్ షోల్డర్, హైట్, లూజ్. అది ఒక సాంగ్లో అలా టీషర్ట్ అని బాస్కెట్బాల్ అన్నీ మ్యాసివ్. బాహుబలి చూస్తున్నప్పుడు అనుకున్నావు డైరెక్టర్ షేప్ ఒక హీరోని ఏ రేంజ్, గ్రాండియర్. కొంచెం మనకు కాంప్లెక్స్ ఫీల్ అయ్యాం. వీళ్ళని పట్టుకొని డార్లింగ్ చేసామంటారా బాబు, ఎంత పెద్ద హీరో. నో బట్ ఇట్స్ క్యూట్. నో బాహుబలి చేసినదనే, బాహుబలి లార్జర్ దెన్ లైఫ్, డార్లింగ్ ఇస్ క్యూట్. రెండు ఉండడం ఆ రేంజ్ అనేది, అది అఫ్ కోర్స్ చెప్పప్పుడు మన పిల్లలు సడన్ గా ఎక్కడో వెళ్ళిపోతే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అబ్బో అని ఫీలింగ్. మేము స్వీట్ ఇన్సిడెంట్స్ ఒకటి, నేను కేరళ వెళ్ళాను అప్పుడు బాహుబలి రిలీజ్ టైము. ఒక టెండర్ కోకోనట్ అమ్ముతారు కదా రోడ్డులో, కార్ ఆపి ఆ అమ్మాయి ప్రభాస్ బాహుబలి పోస్టర్ వేసుకుంది, బనియన్. ప్రభాస్ అంటే ఇష్టం, పిచ్చి ఇష్టం అండి అన్నప్పుడు నా బావ పక్క నుండి వీడు ప్రభాస్ని ఒక హ్యాపీ మూవీ డైరెక్టర్ తెలుసా అన్నప్పుడు ఫ్రీ టెండర్ సార్, అంత ప్రేమ. ఎక్కడ? కేరళలో. ఆ టైంలో ఏదో ఇప్పుడు మా ఊర్లో డీప్ విలేజ్ నుంచి ఆల్ ఓవర్ ఇండియా ప్రభాస్ అంటే ఏ రేంజ్. అది ఇప్పుడు మాకు కూడా ఒక డార్లింగ్ ఇదండి. ఇప్పుడు అన్నీ దీని లెక్క వస్తుంది. రిలీజ్ అన్నప్పుడు ప్రభాస్ వరల్డ్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేయడం అందరికీ అది. అండ్ నాకు పర్సనల్గా అనిపించేది ఏంటంటే ఆయన యాక్షన్లోకి వెళ్ళిపోయి ఈ సైడ్ మిస్ అవుతున్నారు అందరు. నేను కూడా పర్సనల్గా ఆయన ఫన్ చేస్తే చాలా బాగుంటుంది. బట్ లాస్ట్ 10 years నుంచి కంప్లీట్ యాక్షన్ అయిపోయింది కదా. సో ఐ థింక్ జనాలకు కూడా ఈ ఫన్ ఇది చూసినప్పుడు చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అని నా ఫీలింగ్. అందుకే డార్లింగ్కి నా దృష్టిలో ఎందుకు రీవాచ్ వాల్యూ, చాలా రీవాచబిలిటీ ఎందుకు ఉందంటే చూస్తేనే చాలా రిఫ్రెషింగ్గా ఉండే మూవీ. అది ఆ వెయిట్ తెలియదు సినిమాది, ప్లెజెంట్గా ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా కూడా సరదాగా ఉండడం వల్ల దానికి ఆ లాంజివిటీ. అండ్ ఆబ్వియస్లీ జీవి ప్రకాష్ మ్యూజిక్, బాస్కి కాస్ట్యూమ్స్ అండ్ ప్రభాస్ గారి హోంవర్క్ అన్నీ కలిసి. ఆఫ్ కోర్స్. అండ్ నాకు రైటింగ్లో మీరు ముడి వేసుకున్నది చాలా నచ్చింది. లైక్ నాన్నది తీసుకొచ్చి లవ్ స్టోరీకి కనెక్ట్ చేయడము. లైక్ ఫస్ట్ హాఫ్లో నాన్న మీద ఒట్టేయించారు, సెకండ్ హాఫ్లో ఒట్టేయకపోయినా కొంచెం జరిగేది అదే, నాన్న డిగ్నిటీని కాపాడడం కోసం ఇతను ప్రపోజ్ చేయకూడదు. ఇప్పుడు ఫన్ ఎంత ఉంటుందో వాళ్ళ రిలేషన్స్ కూడా అంత స్ట్రాంగ్గా, ఇది ఫన్ చూపిస్తేనే ఇక్కడ పండుతాయి. లేకపోతే క్రింజిగా అనిపిస్తుంది. ఓపెనింగ్ సీన్లో డాడీ అన్నప్పుడు సీరియస్గా సెంటిమెంట్ పెట్టుకుంటే, తొలి ప్రేమలో కూడా సిస్టర్స్ ఓపెనింగ్లో అలా కొట్టుకుంటారు, ఊ డమ్ డుమ్ డమాలని కొట్టుకుంటారు. కానీ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు నన్ను వదిలి ఎక్కడ నువ్వు కూడా వెళ్ళిపోతున్నప్పుడు ఏడుపు వస్తుంది. అది న్యాచురల్ కదా. సో ఆడియన్స్కి అది చాలా క్యాజువల్గా కానీ స్ట్రాంగ్.
కొట్టుకుంటారు, కానీ డాడీ అన్నప్పుడు సీరియస్గా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సన్నే డాడీ అది అక్కడ పండాలి కదా. అందుకని ఆ హక్ చేసుకోవడం, డాన్స్ చేసుకోవడం. టీవీలో వచ్చాడు, ఏ టీవీలో వచ్చాడు, అంత టీవీలో, అన్ని టీవీలో రావచ్చు కదా, DVD డడాంగ్ అంటారు కదా. సో అది అక్కడ పండడం వల్ల ఇక్కడ వెనకాల సీరియస్ సీన్ వచ్చినప్పుడు ఆడియన్స్ ఇన్వాల్వ్ అవుతారు క్యారెక్టర్ మీద. సూపర్ సార్. అంటే ఈ సినిమాలో నాకు అన్నిటికంటే నచ్చింది అదే, నాకు నేను చెప్తాను ఇది ఇష్టం, అన్నీ ఇష్టమే నాకు. ప్రతిదాన్ని కనెక్ట్ చేసుకునే విధానం చాలా బాగుంటుంది. అండ్ ఏదో ఫ్లాట్గా ఉంటుంది అనమాట. లైక్ దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ దిస్ ఫిల్మ్. లైక్ ఫ్రెండ్స్తో ఉండే యాంగిల్ చాలా బాగుంటుంది, లవ్ స్టోరీ చాలా క్యూట్గా ఉంటుంది, ఆ ఫ్రెండ్షిప్ యాంగిల్ పేరెంట్స్ది అది బాగుంటుంది. సో ఆ పేరెంట్స్ ఫ్రెండ్షిప్కి లవ్ స్టోరీకి కనెక్ట్ చేసేది అది కూడా బాగుంటుంది. అంటే అన్నీ ఏదో జస్ట్ ఒక థ్రెడ్ ఇట్లా వేసేసాం టచ్ చేసి వెళ్ళిపోయాం అనేటట్టు కాకుండా ప్రతి దానికి ఉన్న వాల్యూ దానికి ఉంటుంది. బిగ్ హీరో ప్రభాస్ ఇస్ బిగ్ హీరో అన్నప్పుడు ఇప్పుడు ఉల్లాసంగా ఫ్లాట్గా ఒక ఎమోషన్ మీదే వెళ్తుంది. వాళ్ళు లవ్ చేస్తున్నారు, లవ్ మీదే వెళ్తుంది. బట్ పెద్ద హీరో ఉన్నప్పుడు అది సరిపోదు. అది నా అభిప్రాయం. ఆడియన్స్కి అంత పెద్ద హీరోకి వెయిట్ ఇవ్వాలి కదా, ఒక ఫ్యామిలీ బాండ్, రెస్పాన్సిబిలిటీ, డాడీ పరువు కాపాడాలి. సో ఇవన్నీ ఉన్నాయి కదా, అది ఎమోషన్గా పెట్టి దీని ముందు చాలా ఫిల్మ్స్ వచ్చింది, కానీ అది ప్రభాస్తో వచ్చినప్పుడు అది కొత్తగా ఎమోషన్స్ అన్నది ఓకే. ఫ్యామిలీ ఎన్ని ఫిల్మ్స్ వచ్చింది, గ్రేట్ ఫిల్మ్స్. సో అది ప్రభాస్ వల్ల పండింది. అంత రేంజ్కి వెళ్ళిపోయింది. టచ్లో ఉన్నారా సార్ ప్రభాస్ గారితో? ఈస్ లవబుల్, వై నాట్. ఎప్పుడు మనం కాల్ చేస్తే చిలకటి అంటారు, బట్ మనం డిస్టర్బ్ చేయకూడదు కదా. మళ్ళీ ఒక ఫిల్మ్ హిట్ చేసిన తర్వాత నాకు చాలా ఇష్టం ప్రభాస్ అంటే, పిచ్చి ఇష్టం. సో మనం కొంచెం హిట్ ఇచ్చి సినిమా అనౌన్స్ అయింది. అవును, లైక్ లిటరలీ 2 days బ్యాకే. నేను ఐఎమ్ అ ఫ్యాన్, ఐఎమ్ అ కరుణాకరన్ ఫ్యాన్. ఐ లవ్ కరుణాకరన్ ఫిల్మ్స్, ఐ లవ్ కరుణాకరన్ montages more than anything. So I'm very excited for your film. So what is happening now, sir? Actually this is like ఉల్లాసంగా ఉత్సాహం లాగా ఒక సింపుల్ లవ్ స్టోరీ, బట్ ఫన్, ఫుల్ ఫన్ అండ్ montages, గుడ్ సాంగ్. భీమ్స్ గారు కలుస్తున్నా, భీమ్స్ గారు మ్యూజిక్, మన అనుదీప్ డైలాగ్, జాతిరత్నాలు డైరెక్టర్, గ్రేట్ డైరెక్టర్. జాదు బిగ్ ఫ్యాన్ ఆఫ్ అనుదీప్. సో అనుదీప్ డైలాగ్ మాకు బాగా సింక్ అయింది. సో సీన్స్ కామెడీ, ఒక రోమ్ కామ్ మూవీ, సింపుల్ స్టోరీ బట్ జాలీగా, ఒక ట్రావెల్, ఫన్, ఒక ఎమోషన్ లాస్ట్లో, మంచి మ్యూజిక్, ఒక చిన్న ఒక హాలిడే ఫీల్, బ్రీజీగా ఒక లవ్ స్టోరీ. దట్స్ ఆల్. సూపర్. అది గణేష్కి తక్కినట్టు అది డిజైన్ చేసే ఆ స్టోరీ. ఈజ్ అ వెరీ క్యూట్ అండ్ లైక్ లవబుల్. My all heroes are very lovable. Everyone likable people. Yes, of course. My film also 25-27 years అయిపోతుంది. Only 10 films అయింది. వెరీ స్లో, వెరీ చూసి ఎంజాయ్ చేసి సినిమా చేస్తా. ఇది కూడా చాలా లాంగ్ గ్యాప్, బికాస్ మంచి స్టోరీ బాగా చేయాలి. బాగా అంటే గ్రేట్ అని చెప్పడానికి రాలేదు, ఎంటర్టైన్ చేయాలి ఆడియన్స్ని. అది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెమైనా భయంగా ఉంది. ఓకే, క్యాషువల్గా ఒక చిన్న లవ్ స్టోరీ చేద్దామని షూటింగ్, జూన్ నుంచి షూటింగ్ కంటిన్యూస్గా, ఇయర్ ఎండ్లో రిలీజ్ అవుతుంది. ఇట్స్ అ గుడ్ బ్రీజీ లవ్ స్టోరీ. సో ఫుల్ కరుణాకరన్ montages ఉంటాయా? మాంటేజ్ లేకుండా సాంగ్స్ అనే మాంటేజ్ సాంగ్స్ ఉన్న లవ్, రొమాంటిక్, కామెడీ, సరదాగా అలా అట్లా. సూపర్ సార్. నేను చెప్పాను సార్ మీ montages అంటే చాలా ఇష్టం సార్. ఇఫ్ ఐ కెన్ నేను చెప్తూనే ఉంటా మాట. లైక్ డార్లింగ్లో కూడా దీంట్లో తను టిన్ను పెట్టి దాన్ని డస్ట్బిన్లోకి తన్నాలనుకుని, అవును, తన్నకుండా జస్ట్ అట్లా తీసుకెళ్ళి ఇసిరేసేది. అవును, లైక్ వెరీ క్యూట్. అది గుర్తు చెప్పొచ్చా ప్లీజ్? ఫస్ట్ స్విట్జర్లాండ్ వెళ్ళగానే ఫస్ట్ ఒక మూడు కోసం కాజల్ పక్కనే, హోటల్ పక్కనే మంచి లొకేషన్ తీసుకుని ఆండ్రూస్ డార్లింగ్ ఆ విజువల్ బికాస్ ఆఫ్ ఆండ్రూ హార్డ్ వర్క్. ఉల్లాసంగా ఉత్సాహంగా నుంచి లాస్ట్ ఫిల్మ్ వరకు ఆండ్రూ. తేజ్ కూడా ఆయన, తేజ్ ఐ లవ్ యూ కూడా ఆయన. ఎస్, ఆయన ఈజ్ డూయింగ్ డైరెక్షన్ చేస్తున్నాను అంటున్నా. సో
అది పెట్టి షార్ట్ పెట్టి ఏం చేయాలన్నప్పుడు చిన్న రాయిలు తీసుకొని అలా విసిరేసాయి అన్నట్టు తీసా ఫస్ట్ షాట్. తీసిన తర్వాత అక్కడ హీరో రెడీ, హీరోకి ఏం పడుతుంది అన్నప్పుడు ఓకే ఈ రాయలు వాళ్ళ మీద పడుతుంది అన్నట్టు డెవలప్ అక్కడ షార్ట్ చేసినప్పుడే. అది చాలా చేస్తా, ఉల్లాసంగా ఉత్సాహంగా మౌంటేజెస్ అన్నీ స్పాట్లోనే ఏదో ఒకటి తీయడానికి వెళ్దాం. అక్కడ స్పాట్ దగ్గర అక్కడ ఇక్కడ బొటానికల్ గార్డెన్ దగ్గర ఒక బోట్ సపరేట్గా ఉంది, వాటర్లో లేదు. అది చూసిన వెంటనే ఒక ఐడియా వచ్చింది. ఓకే, అమ్మాయిని చూసి ఆ బోట్ నడుస్తూ ఉంటారు, అమ్మాయి నవ్వుతుంది, చూస్తే అది ఫ్లోర్లో ఉంది. ఓకే, అలాంటివి ఈవెన్ తొలి ప్రేమలో కూడా 2000 షార్ట్ పెట్టి కట్ చెప్పలేదు అన్నయ్య, కట్ యారా అన్నయ్య మళ్ళీ పిలిచి ఏంట్రా అంటారు, 2000 ఖర్చు లేదమ్మా ఇచ్చేళ్ళు. సూపర్ హీరో ఆల్సో. అది అలా స్పాట్లో అలా ఉల్లాసంలో ప్రతి సీను ఆన్ ది స్పాట్. ఆ హాస్పిటల్ సీన్లో నర్సు ఉష్ అంటుంది కదా, హూ అంటారు దాన్ని అక్కడ స్పాట్ చేసినప్పుడు. అది అక్కడ వెంకటరత్నం ప్రొడక్షన్ అనేది ఈ ఫేస్ ఇస్ వెరీ టిపికల్. వాళ్ళకి ఏదైనా మీకు బాగానే ఉంది అన్నప్పుడు మేకప్ చేసి పెట్టారు, ఐడియా లేదు. సరే ఫ్రేమ్లో ఉండి తిను అన్నాను, ఒక షాట్లో పెట్టాను. ఓకే ఓకే, అది అలా నీవు షార్ట్ అని తిను చాలు, నెక్స్ట్ సీన్ వచ్చినప్పుడు వీళ్ళ మీద పెడదామని కొంచెం ఇంప్రూవ్. అది అట్లా స్పాట్లో కొంచెం ఐడియా వస్తుంది. అది కామెడీగా వస్తే చేస్తా, లేకపోతే చేయను. మాస్టర్ క్లాస్ ఇన్ మాంటేజ్. అసలు తొలి ప్రేమ, హ్యాపీ, తొలి ప్రేమలో ఈ మనసే సాంగ్ లో ఇట్లా ఒట్టేస్తే వెనకాల పీజన్స్ ఎగురుతాయి ఇట్లా. అది కూడా సూపర్ ఇన్సిడెంట్. అది చోటా గారు వచ్చారు, ఒక తొలి ప్రేమల ఇంపార్టెన్స్ ఉంది చోటా గారు, హీరోయిన్ ఇంట్రొడక్షన్, ఆ బంచెస్ అన్ని అలా మాంటేజ్ చేసుకున్నప్పుడు. అక్కడ ఓల్డ్ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు పిజన్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ షార్ట్ పిజన్స్. నేను ఫస్ట్ టైం అక్కడ వస్తున్నా, చూసిన వెంటనే బాగుందిన్నప్పుడు చోటా గారు చెప్పారు, చాలా అందరికీ తెలుసు సినిమాలో పిజన్స్ ఎక్కువ ఉందని అందరికీ తెలుసు, దీంట్లో ఏంటి కొత్తగా వస్తుంది అన్నప్పుడు ఒక్కది చేద్దాం, పైన సెట్ చేసుకోండి ఫ్రేమ్లో, అవుట్ ఆఫ్ ఫ్రేమ్ పిజన్స్ లేదు, హీరో హీరోయిన్ నేను ఇక్కడ కూర్చోబెడతా, ఓకే ఇదా రేఖ చూస్తారు రీల్ అన్నప్పుడు ఒట్టున్నప్పుడు మీరు అక్కడ కొట్టండి, టాప్ను కొడితే కింద ఉన్న బర్డ్స్ అన్ని పైకి వస్తుంది ఫ్రేమ్లో అని చెప్తే చోటా గారు చాలా మెచ్చుకున్నారు. సూపర్ అన్నారు. అన్నయ్య అది చూసి అన్నయ్య ఎంకరేజ్ చేస్తున్నా ఉంది ఎప్పుడు ఆయన సూపర్ కన్నా ఒక డైరెక్టర్గా దానికన్నా ఏం కావాలి చెప్పండి. ఐఎమ్ వెరీ లక్కీ అబౌట్ లైక్ అన్నయ్య అయినా సరే, బండి అయినా సరే, ప్రభాస్ అయినా సరే, ఇట్స్ అ గ్రేట్ దేవుడు గిఫ్ట్ అది నాకు. ఆల్ హీరోస్ రామ అయినా సరే, అన్నయ్య, వెంకటేష్ అన్నయ్య, ఎవ్రీవన్ లవ్స్ మీ. సో అలా వెళ్తుంది జీవితం. ఎగిరే మబ్బుల్లోనాలో కూడా మొత్తం మాంటేజ్ చేసే కదా, బట్టలు ఉతికిన బట్టలు ఆరేసిన ఉతికిన బట్టలు అసలు సార్ మాంటేజ్ అంటే బండికి ఎంత ఇష్టం అంటే అస్సలు మాంటేజ్ ఈ సో ఎక్సైటెడ్. అది సడన్గా లైట్ అనయా దీని గ్యాప్లో ఒక మాంటేజ్, అదే కళ్ళద్దాలు వేసుకుని బ్లైండ్గా యాక్ట్ చేస్తారు కదా, ఇది చెప్పారు స్పాట్లో. అది టెస్ట్ చేశాను చూసావా అన్నయ్య చెప్పింది కదా చూసావా అంటారు. సో ఇప్పుడు కేరళలో రిలీజ్ అవుతుంది గ్రాండియర్గా. అసలు నాకు హ్యాపీ, నేను చెప్తాను కదా సార్, ఆన్లైన్ నా ఫేవరెట్ ఫిల్మ్ సార్. నాకు హ్యాపీ ఈజ్ మై ఫేవరెట్ ఫిల్మ్ సార్. మీ ర్యాంకింగ్ మిగిలిన వాటికి వేరే వాళ్ళకి ఏమన్నా అనిపించచ్చు, కానీ కరుణాకరన్ ఫిల్మోగ్రఫీలో మై ఫేవరెట్ ఈజ్ హ్యాపీ. అంత రీవాచబుల్ మూవీ అది. లైక్ దాంట్లో ప్రతి సీను డైలాగులు. నేను ఇప్పుడు మొదలు పెడితే నేను హ్యాపీ, నేను ఇప్పుడు మీకు 2.5 hour నేరేషన్, డైలాగ్ నేరేషన్ ఇవ్వగలను. అన్నిసార్లు చూసాను నేను అది. థ్యాంక్ యూ. అసలు ఐ లవ్ దట్. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు అమ్మాయి కూడా, మోనికా రెడ్డి ప్రొడ్యూసర్, ఆ అమ్మాయికి నచ్చిన ఫిల్మ్ కూడా హ్యాపీ అంట. సార్ మీ ఫిల్మ్లో నాకు హ్యాపీ అంటే ఇష్టం సార్ అని. నాకు అది కొంచెం హ్యాపీగా ఉంది. సంబడి సార్ వాసు అంటే నాకు బాగా ఇష్టం సార్ ఇప్పుడు కూడా అంటారు. తొలి ప్రేమ ఒక్కొక్క అది యువకుడు చాలా యువకుడు నచ్చిన. మన భీమ్స్ గారు అడిగినప్పుడు సార్ మీ ఫిల్మ్లో నాకు యువకుడు నచ్చుతాయి సార్. పర్వాలేదు, ఓకే ఏదో మైలేజ్ ఉంది, ఒక్కొక్క మైలేజ్ ఉందిరా బాబు, ఓకే హ్యాపీ.
ఇంత జరిగాక కూడా నువ్వు నీ ఫ్యామిలీ బడ్జెట్ గురించి చెప్పావు బావా, అది టూ మచ్ రా బావా అంటాడు ఫ్రెండ్. నాకు నెలకు ఒక 5,000 వస్తాయి, ఓటీ చేస్తే 7,000 చిల్లర అట్లా అంటే ఏంట్రా ఫ్యామిలీ పెట్టేద్దాం అనుకుంటున్నావా? డైలాగ్స్, ఆ సిచ్యువేషన్ అంతా అదే సార్. మేము చెప్తున్నా కదా, మొన్న మేము బాలు కూడా మొన్న కూడా మేము బాలు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇంట్లో పెట్టుకుని సీన్స్ ఫార్వర్డ్ చేసుకుంటూ కొన్ని సీన్స్ చూసుకుంటూ వెళ్ళాం. దాంట్లో లైక్ టైటిల్స్ పడే సీన్ కానివ్వండి, తర్వాత బొకేయిస్ట్ ఫ్లారిస్ట్ బొకేయిస్ట్ ఆడరు. సో ఐ రియలీ లైక్ యువర్ ఫిల్మ్స్. మీకు చాలా చెప్తున్నా, బట్ మనం హ్యాపీ రీ రిలీజా లేకపోతే అది సందర్భం కుదురుతుంది. ఇప్పుడు డార్లింగ్ ఎట్లా అయితే మనం 3 years బ్యాక్ తొలి ప్రేమ రిలీజ్ చేసాం, 3 years తర్వాత ఇప్పుడు డార్లింగ్ చేస్తున్నాం. హ్యాపీది ఇట్ విల్ హ్యాపెన్ సమ్ టైమ్, ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ హ్యాపెన్, బట్ ఐ విల్ డూ హ్యాపీ రీవిజిట్ విత్ యూ. పక్కా విల్ డూ. దాంతో ఆ ఫిల్మ్ కూడా వస్తుంది ఈ బిట్వీన్ లో. డన్. ఆ సినిమా వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాము సార్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మేము ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుతో 1 year అయింది. సో దిస్ ఈస్ అ వెరీ స్పెషల్ ఆల్ ది బెస్ట్ కాన్వర్సేషన్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్ ది సేమ్ టైమ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికీ నా కృతజ్ఞతలు. ఇంత గ్రాండియర్గా వరల్డ్ ఫుల్గా వాళ్ళ ఫ్యాన్స్ ఇంత సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు మార్నింగ్ కూడా నాకు నా చెల్లి కొడుకు అక్కడ స్టేట్స్లో ఉన్నారు, వాళ్ళు థియేటర్లో అంద అరుపులు అండి యూఎస్లో. అది వీడియో చూసి నాకు పంపారు, ఇప్పుడే చూసా. ఐఎమ్ సో ఎగ్జైటింగ్. అది అదృష్టం ఉండాలి అన్నిటికీ. ఇంత రోజు ఇంత ఇయర్స్ అయినా కూడా పీపుల్ ఏదో రిలీజ్ ఫిల్మ్ చూసినట్టు చూస్తున్నారు బికాస్ ఆఫ్ ప్రభాస్. కొంచెం క్రెడిట్ మీరు కూడా తీసుకోలేదు. అదే చెప్తారు. అదే అబ్దుల్ కలాం చదివిన స్కూల్ అంటారు మా ఊర్లో. ఓకే, ఆ స్కూల్లో చదవడం వల్ల అబ్దుల్ కలాం అవ్వట్లేదు. ఓకే, ఆ స్కూల్లో చదివారు అంతా. అలాగే ప్రభాస్ గారు యాక్ట్ చేసిన డార్లింగ్ అన్నప్పుడు డార్లింగ్ కొంచెం మాకు కూడా కొంచెం ఓకే. బట్ ఆయన కొత్తగా ప్రెజెంట్ చేశారు కదా మీరు కూడా. ఓకే, బట్ సస్టైన్ అన్నది హీరో వల్లవే అవుతుంది. తొలి ప్రేమ అంటే బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్. బూమ్ మాంటేజ్, ప్రభా బూమ్, అవన్నీ బూమ్, అవన్నీ హీరోలు తీసుకెళ్తున్నారు. ఆ సస్టైన్ తీసుకెళ్తున్నారు కదా, అది గ్రేట్నెస్. అది మనం హానర్ చేయాలి కదా. అబ్సల్యూట్లీ. వెళ్తున్నారా సార్ రేపు? చూస్తారా? తప్పకుండా. మా ఫ్యామిలీ అప్పుడు ఫిల్మ్ వచ్చినప్పుడు నా పిల్లలు అందరు చిన్న పిల్లలు, ఇప్పుడు అన్ని కాలేజ్ చదివి ఫ్రెండ్స్తో అలా వస్తున్నారు. అప్పుడు అది కొంచెం ఆ రియాక్షన్ చూడాలని వెళ్తున్నా థియేటర్కి. అది ఆనందం, అది ఎక్స్ట్రా. అది ప్రభాస్ దయ వల్ల రేపు వెళ్ళి డార్లింగ్ ఒకసారి చూడాలి. సూపర్ సార్. 1 second. సో డార్లింగ్ కోసం ఒక చిన్న ఆర్ట్ తయారు చేయించాము, ప్రెజెంట్ చేద్దామని. ఈ సునీల్ ఈ రాత్రి మీరు టైం చెప్తే నైట్ 10 o'clock చెప్తే మనోడు రాత్రి అంతా కూర్చుని చేశారు ఆర్ట్. థ్యాంక్ యూ. ఓపెన్ చేయొచ్చా? చేయండి. ఇదేనా అన్నయ్య వస్తున్నారు? వావ్, లవ్. ఇది ఫస్ట్ లక్. ఇది ఓహో, చూపించండి. అన్నయ్య వచ్చారు. ఇది బ్లెస్సింగ్ అనమాట నాకు. బ్లెస్సింగ్స్. సూపర్ హ్యాండ్ డ్రాన్ సార్. సూపర్. నేను గీస్తా తెలుసా, నా ఇన్స్టాలో చూడండి. ఓకే. సూపర్ డైలాగ్స్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. వావ్. అర్రే, డాలర్. ఫైట్ స్విట్జర్లాండ్. వావ్, వెరీ క్రియేటివిటీ. ఫుల్ క్రెడిట్. ఎక్సలెంట్. లవ్లీ. థ్యాంక్ యూ సార్. ఇవి కొన్ని ఆటోగ్రాఫ్ చేసిస్తే విల్ డూ. ప్లీజ్. హ్యాండ్ రిటర్న్ ఉన్నప్పుడు ఇది అమ్మాయి దేవత, అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు, పొరపాటున భూలోకం. నైస్, బ్యూటిఫుల్ బ్రో. నైట్ అంతా కూర్చొని చేశాడు సార్. వావ్, ఆ పెయిన్ నాకు తెలుసు. ప్లాన్ చేద్దాం గివ్ అవే. కార్డ్ అయితే ఇచ్చేయచ్చు, ఇది ఎట్లా అని ఆలోచించాలి. ఐ మిస్ యూ డాడీ సార్.
థ్యాంక్ యూ ఎక్సలెంట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా చాలా థ్యాంక్స్. అయ్యో నో ఇది ఇలా కలవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు మీరు. అయ్యో నేను మిమ్మల్ని సడన్గా ఫోన్ చేసి ఒక్క రోజులో ప్లాన్ చేసి వచ్చేసినా కూడా మీరు, నాకు భయం సార్ ఎక్కడ ఇది జరగకుండా పోదు, ఎక్కడ మీరు బిజీ అయ్యి ఈ రికార్డింగ్ రూమ్ అన్నారు కదా, రికార్డింగ్ జరుగుతుంది. యాక్చువల్గా పర్మిషన్ పెట్టుకుని వచ్చా బీమ్స్ దగ్గర. అయ్యో థ్యాంక్ యూ మీకోసం థ్యాంక్ యూ. ఐ హోప్ ఇట్ వాస్ వర్త్ ఇట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.